దేవుణ్ణి అడగడం తప్ప వేరే ఆప్షన్ ఉందా? రైట్. మరి దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు? నిన్ను హింసించాలనా, లేకపోతే నువ్వు నేను ఏడిస్తే చూడాలనా, లేకపోతే మరి ఏ కారణం చేత ఆలస్యం చేస్తాడంటే సింపుల్, ఒకటే ఆన్సర్, నిన్ను కరుణింపవలెననియే. కరుణించాలి అంటే ఏంటి? నాలుగింతలుగా నీకు కృప చూపునట్లు, నాలుగింతల అద్భుతాలు ఒక్కసారిగా నీవు అనుభవించున్నట్లు దేవుడు అడ్డగించి ఉండవచ్చు. కాదని ఎవడు చెప్పగలడు? లేదా నిర్ణయ కాలం వచ్చి ఉండకపోవచ్చు, ఆ నిర్ణయ కాలం కోసం దేవుడు ఆపు చేసి ఉండొచ్చు. కాదని ఎవడు చెప్పగలడు? కాబట్టి ఇక్కడ మనకి విసుగు అనేది రానీయకుండా, సిస్టర్ పాపం కష్టపడి వచ్చారు, జాగ్రత్తగా వినండి, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. పక్కన వాళ్ళు ఒకరు చూడండి, సరిగా చూడండి, ముఖాల్లో చూడండి, చేతులు కలపండి. బాగున్నావా? చేతులు కలిపి అడగండి. విడుదలవుతుంది కనుక జాగ్రత్తగా విషయాన్ని గుర్తించి ధైర్యం తెచ్చుకోండి. ప్రార్థన తప్ప వేరే ఆప్షన్ లేదు. ఆయన అడగటం తప్ప, ఆయన తలుపు తట్టడం తప్ప, ఆయన్ని గోజాడటం తప్ప వేరే మార్గం లేదు.